హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు బాగాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా డాబా మీద కుండీల్లో కాసినటువంటి పచ్చిమిరకాయలు, పండు మిరకాయలతోటి నేను పచ్చడి పెడతానండి. చూద్దరు కానీ ఎలా పెట్టాలో చూపిస్తాను. దానికి కావాల్సినటువంటి అన్నీ చూపిస్తాను. ఇదిగోండి కలిపి చూడండి ఎలా ఉందో పచ్చడి. చూస్తుంటేనే ఎంతో నూరు ఊరిపోయినట్టు ఉందండి. నూరు చూపిస్తానండి ఇప్పుడు మీకు. కుండీల్లో వేసానండి, చక్కగా వచ్చాయి మిరపకాయలు. ఇవ్వండి తాజాగా కోసి పెడుతున్నానండి. ఒకరోజు నిల్వ కూడా లేకుండా అప్పటికప్పుడు కోసి అలాగా పచ్చడి పెడదామని అలా ఉంచేసానండి. ఇంకా అన్నీ కూడా బాగా పండేయండి చక్కగానే. ఇప్పుడు కోస్తున్నాను, కోసి పెడతానండి పచ్చడి. మీకు కూడా కుండీల్లో ఉంటే నిల్వగా ఉంచుకొని పళ్ళు అయ్యే వరకు ఉంచుకొని మీరు కూడా పచ్చడి పెట్టండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది పండుమిరకాయ పచ్చడి. చక్కగా పులుపు, బెల్లం అన్నీ తగిలి మంచి రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకంటే ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేస్తున్నాను కాయలు. శుభ్రంగా కడిగేసుకుని అవి కొంచెం పొడుగా శుభ్రం తుడిచేయండి. కొంచెం సేపు ఆరబెట్టానండి. ఆరబెట్టి మిక్సీ కొడతానండి. ఇప్పుడు తడి లేకుండా శుభ్రంగా ఒక 10 నిమిషాల ఫ్యాన్ కింద ఉంచానండి. చక్కగా ఆరిపోయి మామూలుగా వచ్చేయండి అన్నీ. ఇప్పుడు అవి మిక్సీ కొడతానండి. అవి మిక్సీ కొట్టి బరగబరగా కొడతానండి. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా కళ్ళుప్పు వేసేసి బరగబరగా చేసేసి ఒకరోజు ఉంచుతానండి. అందుకండి అది మిక్సీ కొట్టేసానండి. ఇప్పుడు కొంచెం బరగబరగా అలా వచ్చిందండి. దీన్ని వేరే బౌల్లో తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఒకరోజు అలా నిల్వ ఉంచండి. ఒక రోజు ఉంచకపోయినా ఒక పొద్దున్న సాయంత్రం వరకైనా ఉంచుకున్నా కొంచెం బాగుంటుందండి. ఉప్పు అది పట్టి కొద్దిగా ఊరినట్టు అవుద్దండి, అందుకని అలా ఉంచానండి. ఇప్పుడు దీన్ని తీసుకుని మళ్ళీ మనం దీంట్లోకి చింతపండు తీసుకుని ఇంక మళ్ళీ మనం మిక్సీ కొట్టేసుకోవడం అండి. ఎందుకంటే మళ్ళీ మిక్సీ కొట్టేసాను, చింతపండు వేసేసి దాంట్లోకి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పోపు సామాన్లు వేసేసి ఇది మిక్సీ కొట్టింది ఉంది కదండి పండు మిరపకాయ పచ్చడి, అది నేను ఇప్పుడు మళ్ళీ దానికి పోపులు వేసానండి. పోపు వేసి దానిపైన వేసేసాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. పండుమిరకాయ పచ్చడి మరి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి సొంతంగా కుండీల్లో పెంచుకున్న కాయల మూలని చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయిందండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.